సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. చాలామంది డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఒకటే ప్రశ్న, సార్ మీరెందుకు సైలెంట్గా ఉన్నారు, మీరెందుకు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించడం లేదు? విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు మీకే డిఎస్సి అభ్యర్థుల సూటి ప్రశ్నలు. ఒక్కసారి ఈ విషయాలని మీరు పరిగణలోకి తీసుకోవాలి ఖచ్చితంగా. ముఖ్యంగా ఫస్ట్ అంశం వచ్చేసరికి ఒకే జిల్లా ఒకే పేపర్. మనకి గత 2018లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు నార్మలైజేషన్ విధానం ఇవ్వడం వల్ల కేవలం ఒక సెషన్లో 2 మార్కులు యాడ్ స్కోర్ రావడం వల్ల ఆ 2 మార్కులు యాడ్ స్కోర్ వచ్చిన సెషన్లో చాలామందికి జాబ్లు వచ్చాయి. అంటే నార్మలైజేషన్ విధానం వల్ల ఒకరోజు పేపర్ కష్టంగా వచ్చింది, ఒకరోజు పేపర్ ఈజీగా వచ్చింది. దానివల్ల ఏం జరిగిందంటే చాలా ఎక్కువ జాబ్స్ అనేవి ఏదైతే ఆ యాడ్ స్కోర్లు ఎక్కువ వచ్చిన సెషన్ ఉందో ఆ సెషన్లో ఉన్న వాళ్ళకి వెళ్ళిపోయాయి. దీనివల్ల కొన్ని లక్షల మంది ఈ నార్మలైజేషన్ విధానాన్ని తిరస్కరించారు. నార్మలైజేషన్ విధానం అంటే జీవితాలని తలకిందులు చేసేస్తుంది. అంటే పాయింట్స్లో జాబ్ పోతుంది. అంటే మీరు ఒక సెషన్లో మీరు రాసిన సెషన్లో పేపర్ ఈజీగా రావచ్చు, వేరొకరు రాసిన సెషన్లో పేపర్ కష్టంగా రావచ్చు, లేదా ఒక పేపర్ అనేది మధ్యస్థాయిలో రావచ్చు. రకరకాల పేపర్లలో ఎగ్జామ్ అనేది జరుగుతుంది కాబట్టి పేపర్లలో హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి. దానివల్ల తీవ్రంగా అభ్యర్థులు నష్టపోతారు. 2018లో అనేక రకాల కోర్టు కేసులు పడ్డాయి. 1-2 కాదు, చాలా రకాల కోర్టు కేసులు. చాలామంది ఈ నార్మలైజేషన్ అంశంపై కోర్టు కేసేశారు. మరి తెలంగాణలో ఎందుకయ్యా అంత చక్కగా ఒక జిల్లాకు ఒక పేపర్లో ఎగ్జామ్ పెట్టారు? అంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న పాఠశాల విద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి క్లారిటీగా మీరు చెప్పాలి కదా, ఆయనకి మీరు క్లారిటీగా ఇవ్వాలి కదా ఇన్ఫర్మేషన్ అనేది. సార్ ఈ విధంగా నార్మలైజేషన్ విధానం కండక్ట్ చేయడం వల్ల ఒక పేపర్ ఈజీగా వస్తుంది, ఒక పేపర్ కష్టంగా వస్తుంది. దీన్ని మనం నార్మలైజేషన్ చేసినప్పుడు ఒకరికి మార్కులు పెరుగుతాయి, మంది మార్కులు తగ్గుతాయి. దీనివల్ల అనేక ఇబ్బందులు అనేవి ఉంటాయని చెప్పేసి మీరు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి క్లారిటీగా వివరించాలి. కనీస అవగాహన లేకుండా, కనీస జ్ఞానం లేకుండా విద్యాశాఖ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారా? ఈ నార్మలైజేషన్ విధానం వల్ల 2018లో ఎన్ని అవకతవకలు జరిగాయనేది మీకు తెలియదా? 2018లో ఎన్ని కోర్టు కేసులు పడ్డాయి, ఎన్ని సంవత్సరాలు డిఎస్సికి సంబంధించిన పోస్టుల భర్తీ అనేది నిలిచిపోయింది. అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోండి, తస్మాత్ జాగ్రత్త. ఈ నార్మలైజేషన్ విధానంలో మీరు పరీక్షలు రాశారంటే మాత్రం ఒక పేపర్ ఈజీగా వస్తుంది, ఒక పేపర్ కష్టంగా వస్తుంది. కొంతమందికి యాడ్ స్కోర్లు అనేవి రావచ్చు, కీలో మార్పులు ఉండొచ్చు. దీనివల్ల జాబ్ వచ్చేవాడికి జాబ్ పోతుంది, జాబ్ రాలేని వాడికి కూడా జాబ్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గత 2018 ఒకసారి మీరు పరిశీలన చేయండి. ఒక సెషన్లో 4 బిట్లకి యాడ్ స్కోర్ వచ్చింది, అంటే 2 మార్కులు కలిసాయి. ఆ 2 మార్కులు కలవడం వల్ల చాలామంది ఆ సెషన్లో ఉన్న వాళ్ళు జాబులకి ఎంపిక అయిపోయారు. దీనిపై మీరు చూశారు కదా, దాదాపుగా 2022 వరకు కూడా కోర్టు కేసు నడిచింది. 2018లో ఈ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ వస్తే 2022లో పోస్టుల భర్తీ అనేది కంప్లీట్ అయింది. అంటే ఇక్కడ చూసుకోండి నార్మలైజేషన్ విధానం అనేది ఎంత ప్రమాదకరమో. తెలంగాణ వాళ్ళు ఊరికే పెట్టారా? తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారులు ఊరికనే పెట్టారా? ఒక జిల్లా అభ్యర్థులందరికీ తెలంగాణ ప్రభుత్వం ఒకే రోజు ఒకే పేపర్లో ఒకే సెషన్లో కండక్ట్ చేసింది. దానివల్ల ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. అందరూ కూడా ఒకే పేపర్లో పరీక్ష రాస్తారు. జాబ్ వచ్చినా పోయినా ఒకే పేపర్లో అభ్యర్థులు అనేవాళ్ళు వాళ్ళ సత్తానే చాటుకుంటారు. ఎవరైతే బాగా చదివారో అందరూ ఒకే పేపర్ రాస్తారు. కాబట్టి డిఎస్సి అంటే ఏంటి? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. డిస్ట్రిక్ట్ వారీగా పోస్టుల భర్తీ అనే జరగాలి. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల అభ్యర్థులకి 13 సెషన్లలో నీట్గా 13 రోజుల పాటు పరీక్షలు కండక్ట్ చేయాలి. మెయిన్గా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఇక్కడ నార్మలైజేషన్ రూపంలో పరీక్షలు కండక్ట్ చేసినా కానీ ఒక 12 నుంచి 15 సెషన్లలో పేపర్లు అనేవి కండక్ట్ చేస్తారు. మరి ఇక్కడ ఒక్కో జిల్లాకి ఒక్కో పేపర్ పెట్టడానికి మీకు ఏం నొప్పి? ఒక్కో జిల్లాకి ఒక్కో పేపర్ పెట్టడానికి మీకు ఏమి ఇబ్బంది? ఒక్కో జిల్లా అభ్యర్థులందరికీ ఒకే రోజు పరీక్ష రాయడానికి అవకాశం కల్పించడానికి మీకు ఏం నొప్పి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవి నేను అడుగుతున్న మాటలు కాదు, లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థులు అడుగుతున్న మాట ఇది. నార్మలైజేషన్ విధానం వద్దు, ఒక జిల్లాకి ఒకే పేపర్లో పరీక్ష కండక్ట్ చేయాలి. ఇది లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థుల విన్నపం. ముందు నుంచి కూడా ఈ డిమాండ్ని గట్టిగా అభ్యర్థులు వినిపించారు. ప్రభుత్వం ఎందుకు ఈ విషయాన్ని పెడచెవిన పెడుతుంది అంటే, ఇప్పుడు నార్మలైజేషన్ విధానంలో పరీక్షలు కండక్ట్ చేసి పోస్టుల భర్తీ అనేది జరగకుండా కోర్టు కేసులు పడాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారా? ప్రభుత్వ అధికారులు దయచేసి డిఎస్సి అభ్యర్థులపై దయ ఉంచి
ఒక జిల్లాకి ఒకే పేపర్లో పరీక్ష అనేది నిర్వహించాలి. డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ముందుగానే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. ఒక జిల్లా ఒకే పేపర్, ఇదే మీరు కోరాలి. మీరు పరీక్షలు రాసిన తర్వాత నాకు ఈజీగా వచ్చింది పేపర్, నాకు కష్టంగా వచ్చింది పేపర్, నాకు మిడిల్లో వచ్చింది పేపర్, నాకు మార్కులు తగ్గిపోయాయి, పక్కవాడికి మార్కులు పెరుగుతాయి. నార్మలైజేషన్ విధానం అంటే ఆల్రెడీ టెట్లో చూశారు కదా, 15 మార్కులు యాడ్ స్కోర్ రావడం, 10 మార్కులు యాడ్ స్కోర్ రావడం, 5 మార్కులు తగ్గిపోవడం. ఈ విధంగా రకరకాల సమస్యలు అనేవి పాయింట్స్లో జాబ్ పోతుంది, 0.1 పాయింట్స్లో కూడా జాబ్ పోతుంది. డిఎస్సి అభ్యర్థులు తస్మాత్ జాగ్రత్త. నార్మలైజేషన్ గురించి ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఒక జిల్లాకి ఒకే పేపర్లో పరీక్ష పెట్టాలి. తెలంగాణలో పెట్టారు కదా, మీరెందుకు పెట్టలేరు? అంటే కంప్యూటర్ సామర్థ్యాన్ని మీరు వాడుకోలేరా? అంటే టీసీఎస్ ద్వారానే తెలంగాణలో కూడా పరీక్షలు అనేవి కండక్ట్ చేశారు కదా. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్రెడీ ఒక 5 జిల్లాలనే ప్రిఫరెన్స్ల కింద పెట్టుకున్నారు కదా. మరి ఒక జిల్లాకి ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించడానికి మీకేమి ఇబ్బంది? దయచేసి ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే మాత్రం అభ్యర్థులు తీవ్ర స్థాయిలో నష్టపోతారు. మెయిన్గా అభ్యర్థులందరూ కూడా కోరుకుంటుంది ఇదే, ఒక జిల్లా ఒకే పేపర్, ఒక జిల్లా ఒకే పేపర్. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని కరాఖండిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. మీరు పరీక్షలు అయిపోయిన తర్వాత ఏదో చేద్దామంటే అవ్వదు. ఏం చేసినా కానీ ఒక జిల్లా ఒకే పేపర్ మాత్రం ప్రతి ఒక్కరూ నిలదీయండి, ఖచ్చితంగా అడగవలసిందే. ఇక 90 రోజుల సమయం, ఈ విషయం కూడా చాలామంది కోరుతూ ఉన్నారు. అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళు, లేదా ట్యూషన్లు చెప్పుకుంటున్న వాళ్ళు, లేదా పార్ట్ టైం జాబులు చేసుకుంటున్న వాళ్ళు, లేదా హౌస్ వైఫ్లుగా ఉండో, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక అరాకొరా ప్రిపరేషన్లో ఉన్నారు. మీరు సిలబస్ అనేది ముందుగానే ఇచ్చారు, నోటిఫికేషన్ ఎగ్జాక్ట్గా ఈ డేట్లో విడుదల చేస్తామని చెప్పేసి ఒక క్లారిటీ స్టేట్మెంట్ అనేది లేదు. అందువల్ల డిఎస్సి అభ్యర్థులు టెట్కి 90 రోజులు ఏ విధంగా ఇచ్చారో డిఎస్సికి సంబంధించి 90 రోజులు అదే విధంగా ఇస్తారు కదా అని ఒక హోప్లో ఉన్నారు. మీరు సడన్గా నోటిఫికేషన్ ఇచ్చి సమయం కేవలం 45 రోజులు ఇవ్వడం వల్ల అభ్యర్థులు కాస్త గందరగోళానికి గురవుతున్నారు, మానసిక ఒత్తిడిలో ఉన్నారు, అభ్యర్థులు మానసికంగా చితికిపోతున్నారు. దయచేసి 90 రోజుల విషయంపై కూడా ప్రభుత్వ అధికారులు పరిశీలన చేయాలి. డిఎస్సి అనేది ఒక పండగలా జరగాలి. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ మెయిన్గా డిఎస్సి అభ్యర్థులు 7 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూశారు. నోటిఫికేషన్ అనేది మీరు విడుదల చేశారు, చాలా మంచి విషయం. అభ్యర్థులందరూ కూడా నోటిఫికేషన్ని చాలా ఆనందంగా స్వాగతించారు. అయితే మీరు కేవలం 45 రోజుల్లో పరీక్షలు పెడతామని ఇదేం నిర్ణయమయ్యా? నీట్గా ఒక 90 రోజుల సమయం ఇచ్చి ఒక పండగల డిఎస్సి జరగాలి. డిఎస్సి అనేది 90 రోజుల సమయంలో అభ్యర్థులు పండగలా ప్రిపేర్ అవ్వాలి. డిఎస్సికి సంబంధించి 90 రోజుల సమయాన్ని ఉపయోగించుకుని ప్రిపేర్ అయ్యి ఎంతో హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా పరీక్షలు రాయాలి. అలాంటిది మీరు 45 రోజుల సమయం ఇవ్వడం వల్ల అభ్యర్థులు ఒత్తిడిలో నలిగిపోతున్నారు, చితికిపోతున్నారు. ఎంత చదివిన వారికైనా కంపల్సరీగా నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్స్కి మధ్య 90 రోజుల సమయాన్ని కావాలని చెప్పేసి కోరుతున్నారు. ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు మేమేం సమయం ఇవ్వం, ఇదే విధంగా ముందుకు వెళ్తాం, జూన్ 6 నుంచి యథావిధిగా పరీక్షలు కండక్ట్ చేస్తాం. దయచేసి విద్యాశాఖ మంత్రి ఈ విషయాన్ని పరిశీలన చేయాలి. అభ్యర్థులు కోరుకుంటున్న అభ్యర్థనల్ని మీరు వినాలి. 90 రోజుల సమయం ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులు కోరుకుంటున్నారు. ఈ డిమాండ్ని కూడా ఖచ్చితంగా నెరవేర్చండి. మీరు మాత్రం ఒకే జిల్లా ఒకే పేపర్పై మాత్రం మొండి వైఖరితో ముందుకు వెళ్తే అభ్యర్థుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఒకే జిల్లా ఒకే పేపర్, మీరు పరీక్షలు ఎప్పుడు పెట్టినా ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్షలు కండక్ట్ చేయాలి. ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీగా ఎదుర్కొన్న గందరగోళాలన్నీ కూడా మీరు తొలగించవలసిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్, కొత్త అభ్యర్థులు టెట్ అయితే కోరుకుంటూ ఉన్నారు. ఇక్కడ కొత్త అభ్యర్థులు, కొత్తగా డిఎడ్ బిఎడ్ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు ఒక నెల రోజుల్లో టెట్ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చిన నెల రోజుల్లో టెట్కి సంబంధించి పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. క్వాలిఫై కాలేని అభ్యర్థులు ఉన్నారో, కొత్తగా డిఎడ్ బిఎడ్ కోర్సులు చేసిన వాళ్ళు ఉన్నారో, వీళ్ళు ఒక నెల రోజుల్లో టెట్ పరీక్షలు నిర్వహించే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి కూడా కోరుకుంటూ ఉన్నారు. ఈ విషయాన్ని కూడా అభ్యర్థులు మీ వరకు చేర్చాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. నెక్స్ట్, వయస్సు, అర్హత వయస్సు విషయంలో 47 సంవత్సరాలకి ఖచ్చితంగా పొడిగించాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నారు. తెలంగాణలో 46 సంవత్సరాలకి పొడిగిస్తూ వయో పరిమితికి సంబంధించి జీవోని అయితే విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 47 సంవత్సరాలకి పొడిగిస్తూ జీవోని అయితే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నారు. వెబ్సైట్లో కూడా అనేక రకాల సాంకేతిక సమస్యలు, దాదాపుగా ఇంకా 9 రోజులు మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఉందంటున్నారు. అంటే మే 15 వరకు అప్లైకి సంబంధించి అవకాశం ఉన్న నేపథ్యంలో మీరు సాంకేతికంగా వెబ్సైట్ని ఇప్పటి వరకు సక్రమంగా సరిచేయలేకపోయారు.
దయచేసి వెబ్సైట్లో ఉన్న అన్ని సాంకేతిక సమస్యలను కూడా తొలగించి అభ్యర్థులకు ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసేందుకు ఆ హెల్ప్ లైన్ నంబర్లను కాస్త పనిచేసేలా చూడండి అయ్యా. ఒకే జిల్లా ఒకే పేపర్ 90 రోజుల సమయం, ఈ అంశాలని ప్రభుత్వం ఖచ్చితంగా కన్సిడర్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వానికి ఈ విషయాలని మీ ద్వారా తెలియచేయండి అని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా, డిఎస్సి అభ్యర్థులు లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థుల ఆవేదనని మా వరకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ప్రభుత్వానికి చేరవేయవలసిన బాధ్యత ని కూడా మీ ముందు పెట్టడం జరుగుతుంది. దయచేసి ఈ అంశాలపై సానుకూలంగా స్పందించాలి. ఒకే జిల్లా ఒకే పేపర్ నార్మలైజేషన్ విధానం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. 90 రోజుల సమయం అంశంపై కూడా అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా మానసికంగా చితికిపోతూ ఉన్నారు ప్రిపరేషన్లో. వీటన్నింటినీ కూడా సరి చేసినట్లయితే డిఎస్సి అనేది ఒక పండగ వాతావరణంలో జరగాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నారు. డిఎస్సి అభ్యర్థులు ఆనందంగా డిఎస్సికి సంబంధించి పరీక్షలు రాయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. ప్రభుత్వాధికారులు వీలైతే ఈ అన్ని అంశాలను కూడా మీరు సరిచేసి ఈ అన్ని అంశాలను కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.